ఎక్కువ మసాలాలు లేకుండా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా చికెన్ దమ్ బిర్యానీ ఇలా చేసుకోండి. నోటికి కమ్మగా, పొట్టకి హాయిగా అందరూ ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా హాఫ్ కేజీ కన్నా కొంచెం ఎక్కువ చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగేసి, అందులోకి తగినంత పసుపు, ఉప్పు అలానే మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక స్పూన్ గరం మసాలా, పెద్ద స్పూన్ తోటి 2 స్పూన్ల వరకు పెరుగు, ఒక నిమ్మకాయని గింజలు తీసేసి పిండేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసి, ఈ మసాలా అంతా చికెన్‌కి బాగా పట్టేలాగా కలిపేసేసి అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. హాఫ్ కేజీ బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసేసి తగినన్ని వాటర్ వేసుకొని అరగంట పాటు నానపెట్టేసుకోండి. స్టవ్ పైన ఇలా వెడల్పాటి గిన్నెను పెట్టేసుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని లవంగాలు, చెక్క, 2 యాలకులు వేసి వేయించి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకొని తగినంత పసుపు, ఉప్పు వేసుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఒక చిన్న టమాటాను కట్ చేసుకొని వేసుకొని టమాటా మెత్తబడ్డాక మనం మ్యారినేట్ చేసుకుని చికెన్‌ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఉడికించుకోండి. చికెన్ బాగా ఉడికేటప్పటికి ఇలా వాటర్ ఉండేలాగా చూసుకొని చికెన్ స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నెలో 6 గ్లాసుల వాటర్ వేసుకొని లవంగాలు, చెక్క, యాలకులు, తగినంత ఉప్పు, కొత్తిమీర, పుదీనా వేసుకొని వాటర్ మరిగించి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి లెమన్ పిండేసుకొని మనం వేసుకున్న రైస్ ఇలా 80% ఉడికేలాగా చూసేసుకొని ఇప్పుడు జల్లెడతో తీసేసుకొని వీటిని మనం వండుకున్న చికెన్‌లోకి ఇలా లేయర్ లాగా వేసేసుకోవాలి. లేయర్ లాగా వేసుకున్న తర్వాత ఇలాగా నీట్‌గా సరిచేసేసుకొని దానిపైన 2, 3 స్పూన్ల నెయ్యిని వేసేసుకొని అలానే మనం కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసేసుకొని అలానే రెండో లేయర్‌ని కూడా వేసేసుకొని మూత పెట్టేసి 5 నిమిషాలు హైలో, 10 నిమిషాలు సిమ్‌లో ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి. వేడి వేడిగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.